హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం హైదరాబాదీ స్టైల్లో చికెన్ మెజెస్టిక్స్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. బోన్లెస్ చికెన్ 200 గ్రామ్స్ తీసుకోవాలండి. ఇందులోకి ముందుగా మనం కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి. ఆ తర్వాత పసుపు, ఆ తర్వాత చిల్లీ పౌడర్, కారం పొడి ఒక 2 టీ స్పూన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనం ముందుగా ఒక ఎగ్ని బీట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ ఎగ్లో హాఫ్ ఎగ్ని వేసుకోవాలండి. వేసి ఇందులోకి కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. ఎగ్ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ 30 మినిట్స్ వరకు మ్యారినేట్ చేయడానికి పెట్టేయాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఇందులోకి మనం డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ని మనం మ్యారినేట్ చేసినాం కదా, వీటిని ఒక్కొక్కటిగా వేసి ఇందులోకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు 2 సైడ్స్ దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. మనం వీటిని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు లోపల కూడా చికెన్ బాగా ఉడికి టేస్టీగా ఉంటుంది. తర్వాత హైలో పెట్టి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోకి మనం 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ఇందులోకి ముందుగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి సన్నగా కట్ చేసుకోవాలా, వాటిని ఇందులోకి వేసుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలను వేసుకోవాలా. ఆ తర్వాత కొద్దిగా క్యాప్సికమ్ని సన్నగా స్లైసెస్గా చేసుకొని వాటిని కూడా వేసుకొని అన్నీ కలిపేసి ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనం సన్నగా కట్ చేసుకున్న కాజుని కూడా వేసుకొని కాజు కాస్త కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ఒక హాఫ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వీటిని కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ని మనం దీంట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కొద్దిగా చిల్లీ సాస్, ఆ తర్వాత కొద్దిగా సోయా సాస్ని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ కారం వేసుకోవాలా. మనకు స్పైస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ స్పైస్ వేసుకోవాలా. తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలా. తర్వాత కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలి. తర్వాత మనం ఇందులోకి కొద్దిగా పెరుగు వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకొని వీటన్నిటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కాస్త నీళ్లు వేసి అన్నిటినీ ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, డీప్ ఫ్రై చేసి ఆ చికెన్ని ఇందులోకి వేసి వీటన్నిటిని ఈ మసాలాలన్నీ ఆ చికెన్కి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి. ఇలా వీటన్నిటిని బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మనం దీన్ని ఫ్రై చేయాలి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా మన టేస్టీ చికెన్ మెజెస్టిక్స్ రెడీ అయిపోయాయి.